యేసును చూచి ఒక అంశము, యేసును చూచుచు ఇంకొక అంశం. యేసును చూస్తే ఏమవుతుంది అన్న దానికి యెషయా 45:22లో రాయబడింది, లుక్ అంటు మీ అండ్ బీ సేవ్డ్. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అది వేరే లుక్, ఆ చూచుట వేరే. చూసాము, మనమందరము రక్షణలోనికి వచ్చాం. ప్రభుకు స్తోత్రాలు. రక్షించబడిన దేవుని ప్రజలు మరలా చూడవలసిన వ్యక్తి ఎవరంటే మరలా ఆయనే. అందుకే రాబడింది యేసు వైపు చూచుచు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం దాన్ని. అంటే చూసాము, చూస్తూనే ముందుకెళ్ళాలని మనము ప్రోత్సహించబడుచు ఉన్నాం. అయితే యేసును చూస్తూ ముందుకెళ్ళాలంటే కొన్నిటిని మనం విడిచిపెట్టాలని ప్రోత్సహించబడుచు ఉన్నాం. వాస్తవానికి యేసును చూస్తూ మనం ముందుకెళితే మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి ఆ పరుగును తుదముట్టించే అవకాశం ఉంది. అందుకే క్రైస్తవ జీవితము పరుగు పందెంతో పోల్చబడింది. కనీసం 7 రకాల సాదృశ్యాలను అపోస్తలుడైన పౌలు వాడినట్లుగా మనం చూస్తాం. అందులో ఒకటేంటంటే పరుగు పందెంగా మనం చూస్తాం, రన్నింగ్ రేస్. కనుక ఇలాంటి పరుగు పందెంలోనికి దేవుడే తీసుకుని వచ్చాడు. దానికి కనీసం 4 మెట్లను ఈ రాత్రి మనము చూడవచ్చు ఉన్నాం. అయితే దానికంటే ముందు యేసును చూస్తూ ముందుకెళ్ళాలంటే ఈ పరుగు పందెములో ఆటంకాలు లేదా అడ్డంకుల గురించి ఉదయకాలం నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. ముఖ్యంగా 2 సంగతులు ఈ హెబ్రీ 12:2 మీదనే ఆధారపడి నేను సంక్షిప్తపరిచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా. యేసును చూస్తూ ముందుకెళ్ళాలంటే విడిచిపెట్టాలి అని కోరబడుతూ ఉన్నాం. ఏం విడిచిపెట్టాలి అంటే రాయబడినమాట, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఎన్ని రకాల భారాలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో రకరకాల భారాలు మనం చూస్తాం. ఉదాహరణకి లేవికాండం 22:9 పాప భారము అనే మాట మనం చూస్తాం. ఇది మనుషులందరూ భరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువకు వెలపట, రక్తానికి వెలపట, నిబంధనకు వెలపట, పునరుద్ధానానికి వెలపట, సంఘానికి వెలపట. ప్రతి మనుష్యుడు పాపానికి క్షమాపణ లేక ఆ పాపాన్ని భారంగా, మూటగా, బరువును మోస్తూనే వెళ్తూ ఉన్నాడు. బరువు మోసేవాడు ఎంతవరకు మోస్తాడు? మోసే వాళ్ళందరూ కూడా అలసిపోతారు. జీవితం అంటే విరక్తి కలుగుతుంది. కనుక పాప భారము అన్నది కూడా బైబిల్లో ఇక్కడ మనం చూడగలం. కనుక దేవునికి స్తోత్రము. పాప భారము చేత ప్రయాసముతో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా మానవాళికి ఒక శుభవర్తమానము దేవుడే తెలియజేశాడు. అందుకే నీ నా పాపమునకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడి లోకానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది అని తన ప్రకటన చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడి లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే లోకమును ఎంతో ప్రేమించాడు. ఇది నాన్న దేవుని యొక్క ప్రేమకు అవధులు కానీ ఆటంకాలు కానీ లేవు. ఈ ప్రేమ 2022 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో ప్రత్యక్షపరచబడింది. అందుకే దేవుని ప్రేమ పరలోకము నుంచి మన హృదయాల్లో కుమ్మరించబడి ఉంది అని రాశాడు. ఎలాంటి ప్రేమ ఇది? మనం ఇంకను బలహీనులమైండగా యుక్తకాలమున క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. మనం ఇంకను శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపాన్ని తొలగించి, భారాన్ని తీసివేసి, నెమ్మదిని, విశ్రాంతిని, ఆనందాన్ని కలిగించడానికి, పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఉండటానికి తానే శిలువ మీదకి వెళ్ళాడు. నీ నా పాపాన్ని తానే భరించాడు, తానే మోసాడు. పాప శరీరాకారముతో దేవుడి లోకానికి పంపిస్తే పాప శరీరాకారంతో పంపబడిన యేసు శరీరానికి, పాపానికి శిక్ష విధించాడని రోమపత్రికలో మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పాప క్షమాపణ కొరకే ఈ లోకానికి వచ్చిన వాడు. పాప భారాన్ని తొలగించే లోక రక్షకుడు. ఈ లోక రక్షకుడు ఇది నాన్న నీ పాప భారాన్ని తీస్తే నీ రక్షకుడు అవుతాడు. తీర్మానం నీదే. యేసుక్రీస్తు ప్రభువా, నా పాపాన్ని నీవే భరించావు, నా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నా, నన్ను క్షమించు, నీ బిడ్డగా స్వీకరించు, నీరు కార్చిన రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచు. సామాన్యమైన ప్రార్థన నీ గతిని దేవుడు మార్చేస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! ఇలాంటి ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వాలని కోరుచూ ఉన్నాడు. కనుక పాప భారము
ఇది లేవీకరణం 22:9 మనం చూస్తాం. సంఖ్యాకాండము 11:17లో జనుల భారం అనే మాట మనం చూస్తాం. కనుక మోషే గొప్ప దైవజనుడు, రాగలిగిన ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 6 లక్షల మంది, ఇంచుమించుగా 30 to 40 lakhs ఉంటారు. ఎంతమంది? 30-40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. వారి గురించి వ్యాజ్యమాడేవారెవరు? వారి అక్కర్లు చూసేవారెవరు? బాగోగులు చూసేవారెవరు? ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేసేవారు ఒక్కడే ఒక నాయకుడైతే చాలా కష్టం. అందుకే మోషేని అన్నాడు, అయ్యా జనుల భారం మోయడం చాలా కష్టం కదా. వెంటనే దేవుడు దానికి కూడా పరిష్కారాన్ని చూపించాడు. ఇదనాడు దేవుని సేవకులుగా మోషే లాంటి దేవుని సేవకులు, సంఘ నాయకులు జనుల విషయంలో, సంఘాల విషయంలో పడే భారము చాలా గొప్పది. ఇదే మాట 2 కొరింథీ పత్రిక 11:28 పౌలు అన్నాడు, సంఘములు గూర్చినటువంటి భారము అంతకంతకు నాకు కలుగుతూ ఉంది. ఏ మాట అండి అది. నిజంగా అలాంటి తండ్రి లాంటి దేవుని యొక్క సేవకులు ఉండే ధన్యులు సంఘాలు వర్ధిల్లుతాయి. ఒక సంఘము కాదు, సంఘములు గూర్చిన భారం అన్నాడు ఈ మాట. ఇది జనుల భారం. కనుక ఆ భారాన్ని కూడా ప్రభు దగ్గరకు తీసుకురావాలా. ఎందుకంటే నీ భారము యెహోవా మీద మోపమని ఆయనే సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 24:5 వచ్చేసరికి ఇంకొక మాట రాశాడు, వ్యాపార భారం. వ్యాపారం అంటే అన్నీ వస్తాయి, మీ ఉద్యోగాలు వస్తాయి, ప్రతిరోజు కూలికి వెళ్ళే ఆ భారం ఉంది, ఆర్థిక సంబంధమైన లావాదేవీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా భారం ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తీర్చేవారెవరు? దానికి సంబంధించిన భారాన్ని తీర్చేవారెవరు? ఇవన్నీ తీర్చే నాదుడు ఆయనే. ఎందుకంటే ఆయన్నే నీ భారాన్ని మోసేవాడు. నా మీద మోపండి అన్నాడు. నీ భారం యెహోవా మీద మోపే, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులు నిన్నడును కదలనీయుడు. కీర్తన 55:22లో మనకందరికీ మాట తెలుసు. కనుక ఈ దినాన నీ నా భారమును మోసేవాడు ఆయనే. అందుకే ఆయన దగ్గరకు వచ్చి వేయాలి. డంప్ యార్డ్ అన్నీ తీసుకుని వచ్చి ఒక చోట ఇస్తారు. ఈ దినాన నీకున్న ప్రతి భారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు భరించడానికి నేటికి సిద్ధంగానే ఉన్నాడు. కనుక నీవెందుకు మోస్తావు? ప్రతి భారాన్ని విడిచిపెట్టు. ఇంకా ముందుకెళితే అదే కీర్తనల గ్రంథం 66వ కీర్తన 11లో ఇంకొక భారాన్ని గురించి రాసినట్టుగా చూస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే అదే కీర్తన 68:19 వచ్చేసరికి రాశాడు, అయ్యా ఆయన నీ భారాన్ని మోసేదేవాడు. ఎప్పుడు అంటే అనుదినము మా భారం మోసేవాడు. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి మనకు భయం పుట్టుకొస్తుంది. ఇక అది ఎట్లా చేయాలా, ఇది ఎట్లా చేయాలా, అది ఎట్లా బా, దీని సంగతి ఏంటి, పరిష్కారం ఏంటి, దొరుకుతుందా దొరకదా, ఈ దినం సఫలమవుతుందా, ఎన్నో రకాల అనుదిన సమస్యలు ఎన్నో. దానికి సంబంధించిన భారాలన్నీ కూడా ఏం చేస్తాడు ఆయన? భరిస్తాడు. తెలుగులో అనుదినము మా భారము భరించుచున్నాడు తెలుగు తర్జుమా. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? హీ లోడెత్ బెనిఫిట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ డైలీ అంటాడు. ప్రతిరోజు ఆశీర్వాదం నీ కొరకు నా కొరకు సిద్ధం చేస్తాడు. ఎంత వర్షన్ ఎలా ఉందో చూడండి. భారాన్ని భరించడమే కాదు, తీసుకొని రివర్స్లో నీకు నాకు ఆశీర్వాదాల చేత దీవించే దేవుడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు నీటికి సజీవుడు. తీసుకొని రా, మోసుకోవద్దు నువ్వే. ఇంకా కొంచెం ముందుకెళితే దేని యొక్క వాక్యము, కీర్తనల గ్రంథము, ఇవన్నీ మనం ముగించి కొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు వారికి కూడా ఒక భారం ఉంది. నా భారము అన్నాడు. 11:28 మత్తయి సువార్తలోనేమో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి అన్నాడు. ఈ భారాలన్నీ తీసుకుని వస్తే రీప్లేస్ చేస్తాడు. ఆయన ఏమిస్తాడు? ఆయన దగ్గర ఒక భారం ఉంది. ఆ భారం ఎలాంటిది? తేలిక. భారము తేలిగ్గా ఉంటుందండి. బరువు లోకానికి విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇవన్నీ. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా. అయితే అనుభవించిన వారికి మాత్రమే చెల్లు. కనుక దేవునికి స్తోత్రము. దేవుడు ఈ దినాన నీటికి సజీవుడు. మనకున్న భారాన్ని అంతటిని కూడా ఆయనే భరించి తేలికైన భారాన్ని మన మీద నుంచుతుంది. అదే ఆయన కాడి. ఇంకా కొంచెం ముందుకెళితే 1 కొరింథీ 9:16 అన్నాడు, ఇది మంచివన్నీ, ఇలాంటి మంచి భారాలు ఇవన్నీ. అది కూడా 9:16 సువార్త భారం అన్నాడు. 2 కొరింథీ పత్రిక 1:8 వచ్చేసరికి అన్నాడు, అత్యధికమైన భారం, శ్రమ. 2 కొరింథీ 4:17 మహిమా భారం అన్నాడు. పాజిటివ్స్ ఇవంతా, నెగిటివ్స్ కాదు ఇవి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడే చెప్పారు 2 కొరింథీ 11:28 సంఘములు గురించినటువంటి భారం. చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథం 2:4 ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు, అయ్యా నా నామం నిమిత్తము నువ్వు భారం భరించావు, అలసిపోలే. అదే 2:24 వచ్చేసరికి తొయితెర సంఘాన్ని ఉద్దేశించి ఏమన్నాడు ఆయన?
నీ మీదకి ఎప్పుడు భారాన్ని మోపను. లాస్ట్‌కి వచ్చేసరికి భారాన్ని మోపను అన్నాడు. ఏ మాట ఉండేది నిజంగా. పాప భారంతో బిగిన్ అయ్యి నీ మీద ఎలాంటి భారము మోపను. చూసావా? అందుకే దేవుడు మన మీద మనము భరించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు శోధింపబడనివ్వడు. అయితే దేవునికి స్తోత్రము. మనము నెగెటివ్‌గా ఏదైతే మనము భరించలేని భారాలు ఏవైతే ఉన్నాయో, ఆ భారాలన్నిటినీ కూడా దేవుని దగ్గర తీసుకొని వచ్చి విడిచిపెట్టి ముందుకు కొనసాగాలి. కనుక నీకున్న భారం ఏదైనా నేను చెప్పిన వాటిలో ఎక్కడో ఒక చోట ఫిట్ అవుతాం మనం. మనకి ఎక్కడో చోట కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మన జీవితంలో అనుదినము భారాలు ఉన్నాయి కదా! ఇక అనుదినములో మన భవిష్యత్తు గురించి, ఆరోగ్యాన్ని గురించి, చదువును గురించి, ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, కుటుంబాన్ని గురించి, సంఘాల గురించి ఇక చెప్పనక్కర్లే. ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రతి భారము అనే మాట మనం చూస్తాం. అందులోనికి ఫిట్ అవుతాయి. కనుక ఇలాంటి దేవుడు నీకు నాకు మంచి దేవుడిగా ఉన్నాడు. ఆయనే మన భారాన్ని భరించేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకొనదగిన మంచి దేవుడిగా చూస్తాం. ఈ ప్రభు నీ జీవితంలో లేకపోతే కనీసం ఈ దినమైనా ఒక మంచి తీర్మానం చేసుకో. కనుక ఇలాంటి భారాన్ని, ప్రతి భారాన్ని అంటే ఇవన్నీ వదిలిపెట్టాలా, తేలిక చేసుకోవాలా. పరిగెత్తేవాడు బరువులు, సంచులు, మూటలు వేసుకొని పరిగెత్తాడు. చూసినారు ఎక్కడన్నా? తేలిగ్గా ఉంటాడు అంతే. బనియన్, ఒక షార్ట్ ఉంటుంది, షూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటాడు అంతే. ఇవన్నీ భారాలు మోసుకుంటూ ఉన్నామనుకో మనం కృంగిపోతాం. తొందరలో ఏమవుతామంటే అలసిపోతాం. ఇంకేమవుతామంటే విసుగు వచ్చేస్తుంది. రాశాడు 12 హెబ్రీ పత్రిక మొదటి 4 వచనాల్లో మీ ప్రాణాల్లో విసుకకయు అలసట పడకయు అనే మాట మనం చూస్తున్నాం. అలసట చాలా విసుగు వస్తుంది. ఏందిరబ్బా ఇంత సమస్యలు, ఎందుకు ఇంత జీవితం ఇంతని. యోబు ఒక మాట అన్నాడు, లాస్ట్లో ఒక మాట మర్చిపోయానది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 20లో ఏమన్నాడు? నేను నాకే భారం అన్నాడు. కొత్త మాట అది. ఏంటది? నేను నాకే భారం అంట. చూడండి, మనం ఏం చేయాలా? తీసుకెళ్ళి ఆయన బలిపీఠం మీద పడేసుకోవాలంతే. అప్పుడు భరిస్తాడు. ప్రతి భారాన్ని విడిచిపెడదాం. రెండోది ఇంకొకటి ఉంది, సులువుగా చిక్కుల్లో పెట్టు పాపం అన్నాడు. పాపములు లేదు చూడండి, ఒకటే. ఏంటది? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం వెలుగులో సులువుగా చిక్కుల్లో పెట్టు పాపం అంటే అవిశ్వాసము. విదిన్ కాంటెక్స్ట్. బిల్లిగ్రహం గారు సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఒక పుస్తకం రాశాడు. అది ఇక్కడ వర్తించదు, అది వేరే. ఈ సందర్భంలో ఏంటయ్యా అంటే అవిశ్వాసం. మన ఉదయకాలం బైబిల్ స్టడీలో 2వ సెషన్లో చదివాం. వారు అవిశ్వాసము చేతనే కదా ప్రవేశించలేకపోయారు. సులభముగా చిక్కులు పెట్టే పాపం అవిశ్వాసం. అందుకే జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్త అన్నాడు. అది హెచ్చరిక. క్రైస్తవ జీవితంలో బాధలున్నాయి, భారాలున్నాయి, సమస్యలున్నాయి, అవమానం ఉంది, తృణీకారం ఉంది, నిందలున్నాయి, అనారోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటి చూసి విడిచిపెట్టి పెడితే బాగుంటుంది కదా. అలాంటి వారికి ఈ వర్తమానం. అందుకే అన్నాడు, చూడు, ఒక వ్యక్తిని చూడు, నీకంటే నాకంటే ముందుగా తన యాత్రను ఆరంభించాడు, కొనసాగించాడు, ముగించాడు. ఆయన చూస్తే నీకు నాకు భరోసా, నీవు నేను విజయవంతమైనగా మన పరుగు పందాన్ని ముగిస్తాం. ఇది ముగించాడు. దేవుని సింహాసనం ముందు కూర్చున్నాడు ఆయన. అందుకే యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళు, నీ జీవితం ఎంతో విజయవంతంగా ముగించబడుతుంది. ఇవన్నీ సమస్యలు లేవా? వీటన్నిటి మధ్య యేసు ప్రభువు జీవితంలో లేవా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు నీకు నాకు సహాయకుడు, విశ్వాసమునకు సేనాధిపతి, మన ముందు నడిచేవాడు, మన బాగోగులు ఆయన చూసుకునేవానిగా మనం చూస్తాం. కనుక ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే విశ్వాసాన్ని అనే ఈ పాపాన్ని విడిచిపెట్టాలా. ఇప్పుడు యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళాలా. మన పరుగు పందాన్ని ముగిస్తాం. పరుగు పందానికి సంబంధించి 4 మెట్లు ఉన్నాయి. ఫస్ట్ది, పరుగు పందంలో ఏముంటుంది? బిగిన్ ద రేస్. పరుగు పందానికి ఏముంటుంది? ఆరంభం ఉంటుంది. చూడండి, గలతీ పత్రిక ఒక 4 మెట్లే, ఎక్కువ ఉండదు, సావధానంగా వినొచ్చు మీరు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా, ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీర రీతిగా పరిపూర్ణులగుదురా. ఆత్మానుసారముగా ఆరంభించి, బిగినింగ్ ద రేస్ ఆర్ బిగిన్ ద రేస్. పరుగు పందాన్ని ఆరంభించాలా. ఆరంభం ఎలా ఉండాలా? ఆత్మానుసారంగా ఉండాలా. ఈ పరుగు పందెంలో నువ్వు ముగించాలంటే, విజయవంతంగా ముగించాలంటే నీవు నేను ఆరంభించాలా. ఇంకా ఆరంభించిన వారు ఇక్కడ ఉన్నారు.
మీకే వర్తమానం. ఆత్మానుసారంగా ఆరంభించాలి. ఎట్లా ఆరంభించాలన్నా ఈ పరుగు పందెము ఆత్మ సంబంధమైన పోరాటం లేదా పరుగు పందెం. ఈ పరుగు పందెం తుదకు చిట్ట చివరిగా బహుమానముతో ముగించబడే పరుగు పందెం ఇది. ఈ పరుగు పందెంలో ఇంకా నువ్వు ఆరంభించకపోతే ఆత్మానుసారంగా ఆరంభించు. ఏంటన్నా ఇది? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు. నూతన జన్మ అనుభవం. శరీరం వల్ల కలిగింది శరీరము, ఆత్మ వల్ల కలిగినది ఆత్మ. మొట్టమొదటిసారిగా నీకు నాకు దేవుడు జన్మనిచ్చాడు తల్లిదండ్రుల ద్వారా. మనందరము జన్మించాం. ఒకే జన్మ కలిగిన వాడికేమో 2 మరణాలు ఉన్నాయి. 2 సార్లు జన్మించిన వానికి ఒక మరణం మాత్రమే ఉంది. 2 జన్మలంటే ఒకటి భౌతికంగా పుట్టాం ఇక్కడ, కానీ ఇంకా ఆత్మీయంగా ఆరించకపోతే ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తాం. అదే కొత్త జన్మ. పునఃసంబంధమైన స్నానము ద్వారా నీకు నాకు దేవుడు అనుగ్రహించే ఈ జన్మ పాప జీవితాలంతటినీ కూడా కడుక్కుంటాం. శిశువు వలె మారిపోతాం. పాపము మనస్సాక్షి తుడిచివేయబడుతుంది. నిర్మలమైన మనస్సాక్షి ఇవ్వబడుతుంది. ప్రాణాత్మ తనువు కలిగిన సమస్త కల్మషము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తాడు. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం అందుబాటులో ఉంది. ఆయన నిన్ను నన్ను సంధిస్తూ ఉండగా విధేయత చూపిస్తే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఒప్పింపచేస్తాడు. కనుక నీ నిజాయితీగా పాపాన్ని ఒప్పుకుంటే చాలు, నీవు నిజంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తావు. అదే నూతన ఆరంభం. అదే మొట్టమొదటి ఆరంభం. ఇంతవరకు మీరు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, లెక్కలేదు. తిరిగి జన్మించినప్పుడు మాత్రమే లెక్కలోనికి వస్తాం. ఇది ఆదికాండం 22:2లో కూడా మీరు చూస్తారు. అబ్రాహామునికి సంతానం ఎంత? అబ్రాహాముకు సంతానం ఎంత? 8 మంది. ఆదికాండం 25వ అధ్యాయంలో 6 మంది పుట్టారు. మొదట హాగరు ద్వారా 1 పుట్టారు. తర్వాత షారయి ద్వారా వాగ్దాన పుత్రుడు 1 పుట్టాడు. 1 + 1 + 6 ఎంత? 8. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆదికాండం 22:2లో ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును అంటాడేంటి? అంతవరకు లేని ఇంకా పెళ్లి కాలే. 22వ అధ్యాయం 25లో మనకు పిల్లల గురించి ప్రస్తావన. 2 ఉన్నారు అప్పటికి. మరి ఏమనాలా? నీకు ఒక్కడైన నీ కుమారుని అంటే అర్థం ఏంటంటే, శరీరం వల్ల పుట్టినవాడు కౌంటులోనికి రాడు. నువ్వు తిరిగి జన్మించకపోతే దేవుని లెక్కలో లేవు. నీ పేరు పరలోక రాజ్య గ్రంథములో పుస్తకంలో లేదు. అక్కడ అటెండెన్స్ ఉండాలి. అక్కడ నీ పేరు నమోదు చేసుకోవాలా. ఎక్కడ ఉంది నీ పేరు? జగనిచ్చే రేషన్ కార్డులో ఉంది, ఆధార్ కార్డులో ఉంది, ఓటేసి ఓటర్ లిస్టులో ఉంది. స్కూల్కి వెళ్తే స్కూల్లోను, కాలేజీకి వెళ్తే కాలేజీలో నీ పేరు ఉంది. పరలోక రాజ్యములో ఒక గ్రంథం ఉంది. ఆ పుస్తకంలో నీ పేరు నమోదు చేసుకోవాలి. అప్పుడే బిగినింగ్, అది ఆరంభం. కనుక ఇంకా నీ జీవితాన్ని ఆరంభించకపోతే నువ్వు మొట్టమొదటి వానిగానే ఇస్మాయిల్ తొలగించబడ్డాడు, తీసేసి కౌంటే లేదు వాడు. నీకు ఒక్కడైన నీకు మాన స్పష్టంగా దేవుని యొక్క దృష్టిలో స్పష్టత చూడండి. ప్రపంచ జనాభా ఎంత? 730 కోట్లు. దేశ జనాభా ఎంత? 130 కోట్లు. ఇందులో అందరు లెక్కలోనికి రారు. జనాభా లిస్టులో ఉంటారు అంతా, జనాభా లెక్కల్లో వీళ్ళంతా పుస్తకాల్లో. ఎక్కడ లెక్క లేదు, దేవుని దృష్టిలో కౌంట్ రాదు. ఎవడొస్తాడు? తిరిగి జన్మించిన వారు మాత్రమే వస్తారు. ఆత్మానుసారంగా తమ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యొద్ద రక్తము దగ్గర కడుక్కొని ఆరంభించిన వారి జీవితాలు మాత్రమే కౌంటులోనికి లెక్కలోనికి వస్తాయి. కనుక ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని వ్యక్తిగతంగా రక్షకునిగా అంగీకరించక మీ జీవిత ప్రయాణాన్ని, ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని ఆరంభించకపోతే కనీసం ఈ దినమైనా తీర్మానించుకోండి, మీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో మీ పేరు నమోదు చేయబడుతుంది. అప్పుడు మీరు కౌంట్లోనికి వస్తారు. కనుక దేవునికి స్తోత్రము. దేవుడు ఇలాంటి అనుభవాన్ని అనుగ్రహించాలని బిగిన్ ద రేస్. ఆత్మ సంబంధమైన పరుగులో ఆరంభం ఏంటంటే ఆత్మానుసారంగా ఆరంభించాలి. ఇదే నూతన జన అనుభవము. ఇది యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడే పాపక్షమాపణ రక్షణకు సాదృశ్యం. కనుక నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించి నూతన జన్మ ద్వారా నూతన ఆరంభాన్ని ఆరంభించు. కనుక దేవుడిచ్చేదంతా నూతనంగా ఉంటుంది. ఆయన నీకు నాకు జీవితం ఎలా ఇస్తాడంటే నూతన హృదయం ఇస్తాడు, నూతన మనసుని ఇస్తాడు, నూతన జీవం ఇస్తాడు నడుచుకోవటానికి.
ఇలాంటి అనుభవం నీకు కావాలంటే యేసు మాత్రమే శరణ్యం. కనుక యేసు ప్రభు వారిని స్వీకరించి సాగిపో. కనుక మొదటిది క్రైస్తవ పరుగు లేదా ఆత్మ సంబంధమైన ఈ పరుగు పందెంలో మొదటిది ఏంటంటే ఆరంభం. రెండోది ఏంటి? ఆరంభించిన తర్వాత విజిల్ వేస్తారు. ఏం చేయాలి నెక్స్ట్? గలతీ పత్రిక 5వ అధ్యాయం చూడండి, ఆ మాట 6వ వచనం. గలతీ 5:6. క్షమించండి, 7 చూద్దాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునికి విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడడ్డగించను? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. రన్ ద రేస్. స్టేజ్ 2 అది. స్టేజ్ 1 బిగిన్ ద రేస్, పరుగును ఆరంభించడము. స్టేజ్ 2 రెండవ మెట్టు ఏంటంటే విజిల్ వేస్తున్న వెంటనే పరిగెత్తాల. మీరు బాగుగా పరిగెత్తుతా ఉంటారు అన్నాడు. ఇప్పుడు ఏమైందండి? పరుగు ఆపేశారు. ఏమైంది అంటే సత్యమును విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను అని రాశాడు. మీరు బాగా గమనించాలా. ఇక్కడి నుంచి మీరు 12 వచనాలు మీరు చూస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మాట చెప్పిన తర్వాత ఏమన్నాడంటే పులిసిన పిండి కొంచెం ఏదైనా ఉంటే ముద్దంతా పాడు చేస్తుందని రాశాడు. ఈ మాట తర్వాత ఇంకా ఏం చేశాడు? మిమ్మల్ని కలవరి పెట్టువాడని రాశాడు. ఈ మాట 2 సార్లు ఉంది. 10లో ఉంది, 12లో ఉంది. మిమ్మల్ని కలవరి పెట్టువాడు ఎంతటి వాడైనా, నేను చెప్పలే, బైబిల్ చెప్తుంది. వాడు దేనికి? శిక్ష తప్పించుకోవడం రాశాడు. వాడు కలవర పెట్టేవాడు ఏం చేయాలంటే ఛేదరించుకొని చచ్చిపోతే మేలు అన్నాడు ఆయన. నేను చెప్పలా. కలవర పెట్టేవాళ్ళు, అభ్యంతరాలు కలిగించేవారు మన జీవితాలు ఎప్పుడు ఉంటారు. ఆత్మీయంగా ముందుకు తీర్మానించుకొని పరిగెత్తాలి అనుకోండి, అడ్డగించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనుషులు కలవర పెట్టేవాళ్ళు, అభ్యంతరపరిచేవాళ్ళు. అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వానికి శ్రమ, తప్పించుకోలేడు. ఇది ఖచ్చితం. బైబిల్ 100% కరెక్ట్. అంతే. కలవర పెట్టేవాడు ఎవడైనా మీ మధ్య ఉన్నాడు అనుకో, వాడు తగిన శిక్ష అనుభవించాల్సిందని రాశాడు. మనుషులు ఇదినాన్న నా ఆత్మ సంబంధమైన పరుగులో ముందుకు వెళ్లకుండా ఆటంకాలుగా, అడ్డుగోడలుగా, అవరోధాలుగా మారిపోయారు. దేనికి అవరోధాలు? వీళ్ళు సత్యానికి విధేయత చూపించడానికి అవరోధాలు. సత్యం అంటే కొత్త నిబంధనలో కనీసం 3 జవాబులు మనం చూస్తాం. మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 14:6లో మనం చూస్తాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత చూపించకుండా అడ్డుకునేవారు. నెంబర్ 2, సత్యం దేనికి జ్ఞాపం చేస్తుంది? యోహాను సువార్త 17:17లో మనం చూస్తాం. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. సాంక్టిఫై దెమ్ విత్ దై ట్రూత్, విత్ దై వర్డ్ ఈజ్ దై ట్రూత్. వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే పవిత్రపరుస్తుంది, ప్రతిష్ఠిస్తుంది. కనుక వాక్యము సత్యం. కనుక ఇప్పుడు ఏం చెప్పాలా? సత్యం దగ్గర వాక్యానికి విధేయత చూపకుండా మనుషులు అడ్డగిస్తారు. ఇట్లా వాక్యం ఇట్లా చెప్తుంది కదన్నా అన్నాం అనుకో, అయిపోయింది మన పరిస్థితి. వీడు పెద్ద విశ్వాసి, వీడు మాకు తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు అంటాడు. చేసేది మళ్ళీ తప్పుడు పనులు. వాక్యాన్ని ఇట్లా చూపిస్తే మాత్రం తిట్లు కాదు కదా, బండ బూతులు తిడతారు. నేను చూసిన అన్ని మామూలు రేంజ్లో విరుచుకుపడ్డ జనాలు. మంచి చెప్పినా కూడా నిజంగా స్వీకరించలేదు. వాక్యం ఇట్లా ఉంది కదన్నా అంటే బైబిల్ పక్కన పెట్ట అంటున్నారు. ఇంకా బైబిల్ పక్కన పెడితే నేనేం మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నాము? సెన్స్ ఏమైనా ఉందా మనకి అనిపిస్తుంది నిజంగా. మూడవది ఏంటంటే సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఆత్మ ఎవరంటే సత్యము. పరిశుద్ధాత్మ దేవుడు సత్యము. మీరు గమనించారు లేదో, సత్యము ఒక పని చేస్తుంది, సత్యము ఒకే పని చేస్తారు. సత్యానికి 3 వ్యక్తుల పేర్లు ఉన్నా చేసే పని ఒక్కటే. సత్యం ఏం చేస్తుంది? సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయను. ఇప్పుడు ఏం చేశారు మనుషులు? సత్యానికి విధేయత చూపించకుండా, స్వాతంత్రం ఇచ్చే నియమములో మనం కొనసాగకుండా బానిసలు చేసేసారు. అర్థమైందా? స్వాతంత్రానికి వ్యతిరేక పదం ఏంటి? ఇంకా బానిసలు ఎప్పుడు పరిగెత్తాలా? కనుక దేవుడు నా జీవితంలో సత్యాన్ని అడ్డగించే
విరోధమైన దానిని తొలగించుకోవాలి. అది పులిసిన పిండి ఏదైనా కావచ్చు. ఉదయకాలం తీక్షణంగా మనం చదివాం. కనీసం ఈ వాక్యానికి 3 రకాల ప్రతిస్పందనలు మనం చూసాం. మొదటిది డ్రిఫ్టింగ్ ఫ్రమ్ ద వర్డ్, దేని యొక్క వాక్యాన్ని నుంచి వైదొలగడం. డౌటింగ్ ద వర్డ్, దేని యొక్క వాక్యాన్ని అనుమానించడము, అవిధేయత చూపించడము. మూడవది డల్నెస్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్, దేని యొక్క వాక్యం అంటే మందకొడితనము, చెవులు మూసుకుపోయాయి. ఇంకేమన్నాడు, ఈ చెవులు దురదకు వచ్చేసిందంట. సత్యవాక్యానికి చెవినివ్వడం లేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే వారే చాలా అరుదుగా కనపడతా ఉన్నారు. వాక్యం ఎక్కడ ఉండదు అక్కడ స్వాతంత్రం ఉండదు. ఎందుకు? వాక్యము సత్యము. సత్యములోని చోట స్వాతంత్రం ఉండదు, బానిసత్వం ఉంటుంది. అందుకే నీవు దాన్ని వ్యతిరేకంగా నేనేం చేయాలంటే పోరాడాలి. ఏ పోరాటము నేను చెప్పలా. ఇప్పుడు ఫైట్ వేరే దాని గురించి చేస్తూ ఉన్నారు. ఫైట్ అది కాదు. యూదాపత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది. 4వ వచనం ఒక మాట అన్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అన్నాడు. ఎక్కడైతే అక్రమము చూస్తామో సహించలేం. భక్సింగ్ గారు ఫైర్ అవుతాడట్లే, మండిపోతాడట్లే. వాక్యానికి భిన్నమైన బోధలు, అందుకేనాడు ఆయన మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశాలుగా బోధించి మీరు ఏం చేస్తున్నారు? దేని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారన్నాడు. విరుచుకుపడ్డాడట్లే శాస్త్రుల పరీక్షల మీద. మనుషులు కల్పించిన పద్ధతులు ఇవేనండి, ఇవి ఫాలో కావాలంతే. ఈ పద్ధతులు దైవైపోతే ఇవే ఉపదేశం అండి. దేవుని యొక్క వాక్యం ఏమవుతుంది? నిరర్ధకమవుతుంది. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు నిరర్ధకం నిర్వీర్యం అవుతుందో తెలుసా? ఇదొక సందర్భం. రెండవది, విన్న వాక్యము ఏదైతే మనం విన్నామో, విన్న వారితో నేను కలిసి ఉండాలి, సహవాసములో ఉండాలా. అదే హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయంలో రాశాడు. విన్న వారితో వారు కలిసి ఉండలేదు కనుక వాక్యం ఏమైపోయింది? నిర్వీర్యమైంది. ఈ 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, మనుషులు కల్పించిన పద్ధతులను తోసిపడైనట్లే భక్సింగ్ అదే చేశారు. జనాలు యెహోవా సమాలో కట్టెలు, ఈటలు, గుణపలు, ఇంకేమైనా గడ్డపారలు పట్టుకొని వచ్చినారట్లే యెహోవా సమాకి. మామూలు జనాలు రాలే, ఇంత జనాలు వచ్చారంట. వచ్చేమన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పంజాబ్, సిక్కు, నువ్వు చెన్నైలో, నీకేం పని? అసలు బాప్తీసు ఇచ్చేదానికి హక్కు నీకు ఎవడిచ్చాడు? నువ్వా ఇచ్చేది? డీడీలు, ఎంబీహెచ్, బీబీటీహెచ్లు చేసిన మాకు అధికారం ఉంది. బైబిల్ చూపించు అన్నాడు. బైబిల్ తెచ్చుకున్నారా అన్నాడు. తెచ్చుకోలే. తీసుకురండి చెప్తానన్నాడు. తిమోతి అంకుల్ ఎప్పుడు చెప్తారు? ప్రభును నిద్రించిన ఆయన ఇప్పటికీ రాలేదంట. గడ్డలు, గణపనారాలు, ఇంకేంది కొట్టడానికి, చంపడానికి తీసుకొని వస్తే సింపుల్గా వాక్యం అంతే, అయిపోయా, ఫినిష్. అందుకే ఆ దినాన దైవజనుడు నిజంగా ఎక్సర్సియాస్ల ఆర్డర్ అంటారు దీన్ని. తోసి పడేసినట్లే. లేకుంటే నాలాంటి వాడు ఎప్పుడు రావాలా? ఎప్పుడు బోధించాలా? ఎవడు బోధించాలా? తెల్ల డ్రెస్సులు వేసి అంగీలు వేసుకున్న వాళ్ళే బోధించాలా. ఏం చేశాడు ఆయన? చీకటి ఖండం అండి దేశము, విప్లవాత్మకమైన నిర్ణయాలు. అయితే మనుషుల చేత విమర్శించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. వదిలిపెట్టి వెళ్ళిపో, నీవు మాకొద్దు. మొదటిసారేమో విసుక వేస్తే రాలంత జనం రైల్వే స్టేషన్లో. ఇంకొకసారి వచ్చాడు, కనబడితే ఒట్టు వెళ్ళిపో. దేవుని సన్నిధిలో ఏడ్చాడు, గోజాడాడు, ప్రార్థించాడు. విప్లవం. ఈ ప్రత్యక్షతలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం. కొనసాగాలి. ఇలాంటి వాక్య ప్రత్యక్షత లేదు. దీన్ని మనం కాపాడుకోవాలి, దీనికోసం పోరాడాలి. లోక సంబంధం వాటి గురించి నేను చెప్పడంలా. ఈ పరిశుద్ధమైన వాక్యము డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఇక ఎవరికి పనిచేయదు. ఎందుకు? వాక్యము కల్తీ అయిపోతే దానికి శక్తి కోల్పోతుంది. శక్తి కోల్పోతే పనిచేయదు. ఇక కల్తీ నీళ్ళే తాగి మనుషుల ఆరోగ్యాల పాలవుతూ ఉంటే, కల్తీ బోధలు ఉంటే మనుషులు బాగుపడతారా? జీవితాలు కట్టబడవు. ముందుకు పెరగెత్తాలి అంటే సత్యానికి విధేయులు కావాలి. విధేయులు కాకుండా అడ్డుకునే వారిని ఎవరైనా, వ్యవస్థలను, వ్యక్తులను తూలనాడి త్రోసివేసి ముందుకు దూసుకుపోవాలి. అదే నా నిర్ణయం, అది నేను తీర్మానించుకున్నా. ఏదైనా కావచ్చు, పరిచయం నాకు పెద్దది కాదు. ఈ వాక్యం ఏదైతే ఉందో దీని మీద నిలబడతా. ఇవ్వడము, ఇవ్వకపోవడము, చేయడము, చేయకపోవడము నాకు పెద్ద సంగతి కాదు. ఈ సత్యము కొరకే నేనున్నాను, సత్యము పక్షమనే ఉన్నాను. వాక్యము ఎందుకు తెలుసా? ఈ వాక్యాన్ని గణపరిచేవాడు దేవుణ్ణి గణపరిచినట్టు, నన్ను గణపరచువాడు నేను గణపరుస్తా. నన్ను గణపరచడం అంటే దీని యొక్క వాక్యాన్ని గణపరచడం.
వారిని దేవుడు కనపరుస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని కనపరచిన ఏ వ్యక్తి సిగ్గుతో తలదించుకున్న సందర్భాలు లేవు. అందుకే ఈ వాక్యాన్ని ప్రేమించాలి. కనుక సత్యాన్ని అడ్డగించే మనుషులను, వ్యవస్థలను త్రోసివేసి దేవుని కొరకు నిలబడాలా. అదే నిజమైన నిఖార్సైన సాక్ష్యం. అలాంటి వారు ముందుకు ధారాళంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. రెండవది, పరిగెత్తాలంటే మనుషుల ఆటంకాలు, వ్యవస్థల ఆటంకాలు. మొదట ఏమన్నాడంటే మనిషి ఒకడే రాశాడు. 12వ వచనం సరికి కలవరపరచువారు అని ప్లూరల్ రాశాడు, బహువచనం రాశాడు. కలవరపరచువాడు ఏకవచన సంబోధన, కలవరపరచువారు అని ప్లూరల్ బహువచనం. వ్యక్తులు ఉండొచ్చు. ఇంకా వేటిని మనము అడ్డగించి త్రోసివేసి ముందుకు పరిగెత్తాలి అంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనం మనం చూస్తాం. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఏం చేయాలంట? గురి యుద్ధకే పరిగెత్తుతూ వెళ్ళాలంట. కనుక నేను పరిగెత్తాలంటే వెనకవి మరిచేయాలా. ఆత్మీయంగా ఇంతవరకు ఎన్నోసార్లు తీర్మానించుకుని పడిపోయి ఉండవచ్చు. నీకు శుభవర్తమానం. ఎట్లా ప్రభా నేను నీ కొరకు నిలబడలేకపోతున్నాను, పరిగెత్తడం రెండో సంగతి. ఆత్మీయంగా కదలకుండా స్థిరమైన క్రైస్తవ జీవితం జీవించలేకపోతా ఉన్నా, పడిపోయినాయా, నేనేం చేయాలి? తీర్మానించుకో. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. క్రైస్తవ జీవితం నూతన ఆరంభానికి ఆద్యము పోసేది అది. ఇన్నిసార్లు తప్పిపోయానే, దేవుడు నన్ను అంగీకరిస్తావని వచ్చావేమో నాకైతే తెలియదు. ఈ వర్తమానం నీకే. దేవుడు నేను అంగీకరించి, నేను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మరలా తన నీతనే పైబట్టి మీద కప్పి ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి సామర్థ్యం ఇస్తాడు. వెనకవన్నీ మర్చిపో. గతాన్ని గతాన్ని తవ్వేదవడు అపవాది మాత్రమే. ఎందుకంటే ఆయన దగ్గరికి ఒక్కసారి వచ్చి క్షమాపణ కోరితే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారము నేను వారి దోషముల విషయమై దయగలిగి ఇకను మరి ఎన్నడును, ఆ మాట గమనించాలా, ఇకను మరి ఎన్నడును వారి అతిక్రమములను లేదా పాపాన్ని నేను జ్ఞాపకము చేసుకున్నాను. దేవునికి జ్ఞాపశక్తి లేదు. ఇదేంటన్నా ఇలాంటి మాట మాట్లాడుతున్నావు అనొద్దండి. ఇన్ రిలేషన్ టు ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపాలు క్షమించే విషయంలో ఒక్కసారి క్షమించిన తర్వాత ఇక గుర్తుకు రావు. ఆయనకి గుర్తుకు తెచ్చేది ఎవరు? తెస్తే మనుషులైనా గుర్తుకు చేయాలా. రెండవది అపవాదైన గుర్తుకు చేస్తాడు. వాడు ఏం చేస్తారంటే, నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీ జీవితం ఇంత భయంకరంగా ఉంది, నువ్వు పెద్ద విశ్వాసం చెప్పుకుంటా ఉన్నావు, నువ్వేందుకు ముందుకు పోయేదని ఎప్పుడు పాతవి తీసుకుని వచ్చి ముందుకేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే సమాధి చేయబడింది అంతేక, దాన్ని తిరిగి తవ్వడాయన. కనుక వెనక ఉన్నవన్నిటిని మర్చిపెట్టి ఇంతవరకు జరిగినది వాటిని సమాధి చేయి, తీర్మానించుకో, మరలా నూతనంగా ఆరంభిస్తూ కొనసాగిపో. దేవుడి నీ తీర్మానం మీద ఆమోదముద్ర వేసి విజయవంతమైన పరుగు పందెం కొరకై గురి యుద్ధకే వెళ్ళటానికి నీకు సామర్థ్యాన్ని కలిగించింది గాక. చూడు, యేసుక్రీస్తు ప్రభువారు నేటికి సజీవుడు. ఆయన చూస్తూ అలాగే ముందుకు కొనసాగిపో. కనుక పరుగు పందెంలో మొదటిది బిగిన్ ద రేస్ ఆర్ బిగినింగ్, ఆరంభము. రెండవది పరుగు పందెం అంటే పరుగు, రన్ ద రేస్, పరిగెత్తాల. మూడవది ఏంటి? దీని యొక్క వాక్యము ఇలాగో మనకు జ్ఞాపం చేస్తూ ఉంది. చూడండి, 2వ తిమోతి పత్రిక 7వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఫినిషింగ్ ద రేస్. పరుగు పందెను ఆరంభించిన వాళ్ళు ఉన్నారు, ప్రభుకు స్తోత్రము. పరుగు పందెంలో కొనసాగుతున్న వారు ఉన్నారు, ప్రభుకు స్తోత్రము. పరుగు పందానికి ఏం చేయాలా? మనము ముగించాలా, కడముట్టించాలా, తుదముట్టించాలా. కనుక నీవు నేను తుదముట్టించేంత వరకు ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని చూపించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి తక్కువ తినలా. ఏమయ్యాడు ఆయన? ఆయన తన ముందుంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఎంత అవమానించబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువారు డే 1 లోకములోనికి వచ్చినప్పటి నుంచి అవమానాలే ఆయనకి. శిశువుగా పుట్టాడు, వెంటనే చెప్పారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్కడి నుంచి వేరే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఎక్కడ తీసుకున్నాడు? కేర్ ఆఫ్ అడ్రస్, నజరేతునికి వెళ్ళాడు. నజరేతు డెకాయిడ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్, గజ దొంగలకి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి స్థలాలతో తన్ను తాను ఐక్యపరుచుకున్నాడు. ఆయన తీసుకున్న స్థితి, దీనస్థితి చూడండి. ఆయన పుట్టిన స్థలము బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడో పుట్టాడు, తీసుకుని వచ్చి పశువుల పాకలో పరుండబెట్టాడు. తీసుకున్న స్థానము దీనత్వాన్ని నీకు నాకు జ్ఞాపం చేస్తుంది. ఎంతగా నీ కొరకు తగ్గించుకున్నాడు. ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని తోసివేశాడు. తండ్రితో కూడా ఉండే ఆ భాగ్యనే
తను గొప్పగా ఎంచాల, దాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. శరీరధారిగా వచ్చాడు. కిందకు వచ్చేసరికి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకున్నవాడు రిక్తునిగా నీ కొరకు నా కొరకు చేయబడ్డాడు. రిక్తుడు ఏమయ్యాడు? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. పరాకాష్ట శిలువ. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే స్వకీయులు నిరాకరించాడు. సొంత కుటుంబము మా అన్నకు మతి భ్రమించింది. నువ్వు ప్రవక్తవు, ఇంట్లో కాదు బయటికి వెళ్ళి చూపించుకోపో. ఇది అవమానం అంటే. సెటర్లు ఏమేశారు? మేము వ్యభిచార కాలం వల్ల పుట్టిన వారం కాదన్నాడు. అయినా అవమానాన్ని భరించాడు. వీడు దయ్యాల వలన దయ్యాలు బయలుజెబుల వలన దయ్యాలు వెళ్ళగొట్టుతూ ఉన్నాడు. వీడు తిండిపోతూ అన్నారు. వీడు ఇతను రక్షించర్రా, తనకు తాను రక్షించుకు వాడు వీడే ఉన్నాయి. తెలుగు భాష. నిజంగా నిస్సహాయుడిగా శిలువ మీదకి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? గొర్రె బొచ్చు కత్తిరించు అనేది మౌనంగా ఉన్నట్లుగా ఆయన నీ కొరకు నా కొరకు కలువ శిలువపై మన పాప భారాన్నంతటినీ మోసుకుంటూ మౌనంగా భారాన్ని భరిస్తూ వచ్చాడు. మన అంత్యక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. సమాధానమైన శిక్ష తానే భరించాడు. మన కొరకు పొందిన దెబ్బలు నీకు నాకు స్వస్థత ఇవ్వడానికి ఆధారమైంది. ఆయన చూస్తే స్వరూపం కానీ సొగసు కానీ లేదు. మనుషులు చూసి అపేక్షించినట్లుగా సౌందర్యమే లేదు. చూసిన వాళ్ళంతా చూసి దేవుని చేత మొత్తబడిన వాడు, బాధించబడిన వాడుగా, దుఃఖాక్రాంతుడిగా, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ఆయన చూసి అతను ఎంత అపేక్షించినట్లు స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకింత క్రూరమైన అవమానకరమైన శిలువ మరణము? ఇదంతా అవమానం. అయితే తన ముందుంచబడిన ఆనందం ఏంటో తెలుసా? అనేకలైన కుమారులు మహిమల్లోనికి వస్తా ఉన్నారు. దాని ముందు అవమానం ఎంత అనుకున్నాడు? జీవితంలో నీవు నేను ముగించడానికి పూనుకుంటున్నప్పుడు ఎంతో అవమానం. అయినా యేసును చూస్తే ఆవిరైతుంది. ఎందుకు తెలుసా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. మనకేమో అవమానం వద్దు, అవమానం లేకుండా ఉండాలా? తిరస్కారం వద్దు, నింద వద్దు, అపవాదు వద్దు, బాధ వద్దు, కష్టం వద్దు, రోగం వద్దు, ఏమి వద్దు. పరలోకము, మహిమ, సింహాసనం కావాలా? యేసును ధరించుకున్న మనకి భూలోకంలో ఉంటుందా? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించా. కనుక జయించిన వాడు జయశాలి యేసుక్రీస్తు ప్రభువారు. అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఇంకేం చేశాడు? సిలువను సహించాడు. ఎండ్యూర్ ద క్రాస్. శిలువ శ్రమ ఎంత భయంకరమో మనకి తెలుసు. ఇది రోమీలకు వేసే శిక్ష. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యూదుడై ఉండి ఆయనకు శిక్ష విధించాడు. ఇది కూడా అవమానమే. ఇంకా ముందుకెళితే పాపాత్ములందరూ తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకున్నాడు. తెలుగులో పాపాత్ములందరూ తనకు వ్యతిరేకంగా చేసిన అందరూ తిరస్కరించారు ఆయన్ని. మనమేం కోరుకుంటాం? మెచ్చుకోవాలని కోరుకుంటాం. న్యాయమేనా? అప్పుడు సంఘర్షణ, అప్పుడు బాధ, అప్పుడు కష్టం, అప్పుడు కన్నీరు తట్టుకోలేం మనం. యేసును చూశారనుకోండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకగయు అలసట పడకయు ఉండున్నట్లు ఆయనను చూడండి. అలసట వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తుంది. ఎంతకాలం అండి ఈ శ్రమ, ఎంతకాలం అండి ఈ బాధ, ఎంతకాలం అండి ఈ రోగము, ఎంతకాలం అండి ఈ వ్యసనము. చెప్పుకోలేనంత బాధ, దుఃఖము, కన్నీరు తన్నుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు నేను చూడవలసిన ఒకే ఒక వ్యక్తి యేసును చూస్తూ ముందుకెళ్ళాలి. అందుకే ఇట్స్ ఎ పర్సిస్టెంట్ లుక్, ఇట్స్ ఎ కంటిన్యూస్ లుక్, ఇట్స్ ఎ కాన్స్టెంట్ లుక్. ఎడతెగక చూచే చూపు, నిరంతరము చూచే చూపు, ఎడతెగని చూడే చూపు ఇది. అందుకే యేసును చూస్తూ అలాగే ముందుకెళితే మన యాత్రను ఏం చేయవచ్చు? ఫినిషింగ్ ద రేస్. మన పరుగును ముగించవచ్చు. పరుగును ముగించిన వారికి ఏముంది? పందెముల ఆటంకాలు పోవాలా. వాటిని విడిచిపెట్టాము, వాటిని దాటుకున్నాం, వెనక ఉన్న వాటిని దాటుకున్నాం. అన్నీ వచ్చేసరికి మళ్ళీ ముగింపులో వచ్చేసరికి అవమానము, తిరస్కారము, సిలువ, శ్రమ, బాధ, హింస ఇవన్నీ కలుగుతాం. ఇవన్నిటిని ఓర్చుకుంటూ ముందుకెళితే ఆయన ఏ స్థానానికి వెళ్ళాడో, ఫినిషింగ్ ద రేస్ ఆయన ఏం చేశాడు? తన యాత్రను ముగించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అది హెబ్రీ గ్రంథకర్త రాశాడు. మనకేముంది? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే విన్ ద రేస్. ఏంటది? పరుగును విజయవంతంగా ముగించడము. అది చాలా ప్రాముఖ్యం. పరుగు ముగించిన తర్వాత నీకు నాకేముంది? బహుమానము నీకు నాకుంది. అందుకే వెంటనే ఈ మాట చెప్పిన తర్వాత 2 తిమోతి 4:7లోనేమో నా పరుగు కడముట్టించితనన్నాడు. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు?
నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. బా, ఏ మాట అండి! కనుక విన్ ద రేస్, నీకు నాకు బహుమానం ఉంది. బహుమానము పొందినట్లుగా పరిగెత్తు. ఈ పరుగు పందెంలో చూడవలసిన వ్యక్తి యేసు మాత్రమే, మనిషి కాదు, విశ్వాస వీరుల సమూహము కూడా కాదు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములు ఆవరించి ఉన్నందున విశ్వాస వీరుల వైపు చూచుచూ మన ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడం లేదు స్టేట్మెంట్. వాళ్ళందరూ ఉన్నారు, కానీ వారందరి మధ్య వారు ప్రోత్సాహాన్ని తీసుకోవాలా. తీసుకుని ఏం చేయాలా? యేసును చూస్తూనే మన ముందుకెళ్ళి మన పరుగును తుదముట్టించాలి. తురుము ముట్టించిన తర్వాత నీ కొరకు నా కొరకు నీతి కిరీటం ఉంది. విన్ ద రేస్, బిగిన్ ద రేస్, రన్ ద రేస్, ఫినిషింగ్ ద రేస్, విన్ ద రేస్. కనుక ఆరంభించాలా, పరిగెత్తాలా, ముగించాలా, బహుమానాన్ని సంపాదించాలి. ఎవరికి బహుమానము? ముగించిన వారికి బహుమానం. నమ్మకంగా యాత్రను ముగించిన వారు, ప్రయాసపడి తమ యాత్రను ముగించిన వారికి బహుమానం ఉంది. ఈ బహుమానము వీరికి నాకే కాదు, ఆయన రాకడను అపేక్షించే వారు అందరికీ కూడా ఈ నీతి కిరీటాన్ని బహుమానంగా దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఇదన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు అపేక్షించాలా. అపేక్ష తెలుగు తర్జుమా, ఇంగ్లీష్లో ఏమో తెలుసా? దోస్ హూ లవ్ హిస్ అపేరింగ్, ఆయన రాకడను ప్రేమించువారు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండవసారి పాపము లేకుండా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఇది శుభవర్తమానం. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ, తిరిగి లేచాడు. ఒకవైపు మాత్రమే, రెండవసారి తిరిగి రానయ్యాడు. ఎలా వస్తాడు? ఆయన పాపము లేకుండా తిరిగి లేచాడు, మరలా పాపము లేకుండానే రెండవసారి ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. అలాంటి రెండవసారి ప్రత్యక్షం కాబోయే యేసు కొరకు ఎదురు చూచేవారు, అపేక్షించేవారు, ప్రేమించేవారి కొరకై కిరీటం ఉంది. కనుక భయపడకు. జీవితంలో అన్ని భారాలను భరిస్తూ అలాగే సమస్యలను డస్సులను పోయిన నీ జీవితాన్ని బాగు చేసి నీ భారమంతని తానే భరించే దేవుడి దగ్గర వెయ్యి. అవిశ్వాసన వదిలిపెట్టు, యేసును చూస్తూ ముందుకు పో. ఇలాంటి ప్రభు ఈ రాత్రి కాలము ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా నీ జీవితంలో ఉన్న సాధక బాధలన్నిటినీ కూడా భరించాడు. అందుకే మన బలహీనత అన్నిటిలో కూడా సహానుభవం కలిగిన వాడాయన. మనము కనికరించబడిన వారమై సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం వద్దకు చేరుదాం. మన పరిస్థితి ఏదైనా కావచ్చు. ప్రతి విశ్వాసి వ్యక్తిగత జీవితంలో అంతస్తులు వేరుంటాయి. నా సమస్యలు వేరే, మీ సమస్యలు వేరే, ఇక్కడ కూర్చున్న అనేక మంది సమస్యలు వేరే. అయితే సమస్యకు పరిష్కారం ఒకటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మన జీవితానికి శ్రేష్టమైన జీవితాన్ని కలిగించడానికి యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడి, తిరిగి లేచాడు, దేవుని సింహాసనం ముందు కూర్చున్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షంగా విజ్ఞాపన చేయడం నిరంతరము జీవించుచున్నాడు. జీవించే ప్రధాన యాజకుడు ఆయన. ఇదిగో మృతులనైతును గాని భయపడకము, యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. సర్వాధికారైన దేవుడు ఆయన. ఆయనకంటూ సమస్య పరిష్కరించలేనిదంటూ ఏది లేదు. భూమి మీదను పరలోకముందును సర్వాధికారం పొందినటువంటి వాడు. అందుకే ఆ ప్రభువు సింహాసనాసీనుడై నీ పక్షాన విజ్ఞాపన చేస్తూ జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపిస్తూ విజయవంతంగా ముగించి నీ కొరకు బహుమానాన్ని సిద్ధం చేస్తున్న వాడిని నేటికి సజీవుడిగా ఉన్నాడు. కనుక బహుమానం పొందినట్లుగా పరిగెత్తడానికి నీ జీవితంలో ఆరంభం ఉందా? ఆరంభం లేకపోతే ఒక మంచి తీర్మానం చేసుకో. రండి ప్రార్థన చేసుకుంటాం. 2 నిమిషాల్లో ముగిస్తాము. కళ్ళు మూసుకునండి. చివరిగా ఈ చివరి కూడికల్లో 3 దినాల వాక్యం విన్నారు, కానీ ఇంకా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్న హృదయాన్ని కఠినపరుచుకొని అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతూ ఉంటే దేవుడు దర్శించుచున్న ఈ సమయాన్ని గుర్తెరుగు. ఈ దేవుడు సజీవుడు, యేసు సజీవుడు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవించెదరు. ఇలాంటి ప్రభువు నీ నా జీవితాన్ని అద్భుతమైన ముగింపునకి సహాయ చేసే సహాయకుడు. అంతేకాదు, నీకు నాకు బహుమానాన్ని సిద్ధపరిచిన వాడు, కిరీటాలను సిద్ధపరుస్తున్నటువంటి వాడు. ఇలాంటి ప్రభువు నిన్ను ప్రేమించి వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. నువ్వు ఇంకా ఆరంభించకపోతే, ఆత్మీయంగా తిరిగి జన్మించకపోతే, సిలువ యుద్ధ నీ జీవితాన్ని ఇంకా ఆరంభించకపోతే తీర్మానం చేసుకో. 3 దినాలుగా తీర్మానం చేసుకొనక వచ్చి అలాగే వెళ్ళిపోయే వారికి ఒక తరుణం. యేసు ప్రభు నిన్ను దర్శిస్తుండగా, యేసు ప్రభు నా జీవితంలో ఇంకా నేను ఆరంభించకపోతే నీ దృష్టిలో నేను లెక్కలోనికి రాలేదని చెప్పావు. నా పేరు జీవగ్రంథంలో రాయాలని కోరుకుంటున్నా. అందుకే నా పాపాలు ఒప్పుకుంటున్నా.
యేసు రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ బిడ్డగా చేసుకో, నా పేరు జీవగ్రంథంలో రాయి. ఈ సామాన్యమైన మాటలు పలికితే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. అంతేకాదు నీ పేరును జీవగ్రంథంలో రాస్తాడు.